రాజకీయ కుట్రతోనే దాడులు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇక ముందు ఎదుర్కొంటా. ప్రజలే అంతిమ నిర్ణేతలు. మా రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిది. సంపూర్ణంగా సహకరించాం. ఏమీ లభించలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు. రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని, తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని, రాజకీయ కుట్రతోనే దాడులు చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఈడీ సోదాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిపిన సోదాలకి సంపూర్ణంగా సహకరించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల మద్దతు ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు. 12 గంటల సోదాల్లో ఏమీ లభించలేదని, కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఐడీ పేర్లతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారికి జవాబుదారీగా పనిచేస్తానని తెలిపారు. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దోవి ఎలకలు పట్టినట్టే ఉన్నది. ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళి, ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు. ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు. ఒక గింత తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. 100% పొలిటికల్ నేను చెప్పినా కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఇది ఎట్లా అంటున్నది? అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంత ముందు కూడా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది. ఎక్కడ లేదండి. అవన్నీ మేము చెప్పినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు ఎందుకు చెప్తాం? అది ఏమవసరం? పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనల్ని వీక్ చేయాలని చూస్తున్నాం. ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు కొండను తవ్వి ఎలకను పట్టినట్టు వాళ్ళ పని. 12 గంటలు చేసిర్రు, 10 గంటలు చేసిర్రు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేసిర్రు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికి లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని అది. కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియజేస్తున్నాను. ఓకే.